చందమామ ఏ భామ తీరు కన్మా. శుభ్రంగా నిద్రపోతుంది. ఇల్లంతా దూచేసినది నీకు తెలీదు. బాలా, హే రాజం బాలా. స్వామి ఏంటి గెటప్ మార్చేశారు? నువ్వు అనుకున్న స్వామిని నేను కాదు, నా పేరు చంద్రుడు. స్వామి మొహన్నిట మచ్చలేండి స్వామి. చంద్రుడి మీద మచ్చలు మీరు చూస్తుంటారు కదా, దూరం నుంచి చూస్తే అందంగా ఉంటాయి, దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటాయి. అవునా, ఇంతకీ మీరెందుకు వచ్చారు? నీకోసమే బాలా. అయ్ బాబాయ్, అంటే నన్ను పట్టుకుపోతారా? అందుకు రాలేదు బాలా, నీ భర్తకు వేడి చేసి ఒంట్లో కొళాయిలన్నీ బంద్ అయిపోయాయి. వెంటనే చల్లని వస్తువులు చల్లగా పెట్టు. అమ్మో, అలా ఎలా పెడతాను? ఇంద్రుడు అన్ని వేడివేడిగానే పెట్టమన్నాడు. అప్పటి పరిస్థితులను బట్టి అలా చేశాను. ఇప్పుడు దేవతల రాజ్యాంగాన్ని సవరణలు చేసుకున్నాం. చల్లటివి పెట్టమని ఈ చల్లటి వార్త ఇంద్రుడే చెప్పమన్నాడు. ఆ మాట ఏదో ఆయనే వచ్చి చెప్పొచ్చు కదా. ఆయన రంభతో డార్జిలింగ్ కి డేట్కి వెళ్ళాడు. చెప్పిన పని చెయ్యి, లేకపోతే నీకే ప్రమాదం. ప్రమాదమా? అదేంటి స్వామి? నీలాంటి నిద్రమోహానికి ఎగ్జాంపుల్ తో చెప్పాలనుకుంటా. చెరువు నిండా నీరు నిండితే గండి కొట్టేదా బాలా? ఇది అంతే. అయ్ బాబాయ్, అలా అయితే ఎలా స్వామి? ఆరోగ్యం సరిగ్గా చూడు, లేకపోతే మోటామల్లే సర్దుకొని అమరావతికి వెళ్ళిపోతాడు. అలా అనకండి స్వామి. టాప్ టీఆర్పీలో ఉన్న సీరియల్ సడన్ గా ఆగిపోయినంత భయంగా ఉంది. నేను మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సరే సరే సరే, వెళ్ళి కళ్ళు మూసుకొని పడు. 1 మినిట్ స్వామి, నీకు 27 మంది భార్యలు కదా, వాళ్ళని తీసుకుని రాలేకపోయారు? సరదాగా జీన్ షోకి తీసుకెళ్లేదాన్ని. జూనియర్స్ ఖర్చు చాలా ఎక్కువైపోద్ది. ఏంటి స్వామి? అది కాదు బాలా, మగదేవుళ్ళు వస్తే దండం పెడితే వెళ్ళిపోతాం. అదే ఆడదేవుళ్ళు వచ్చారనుకో, బొట్టు పెట్టి చీరా జాకెట్ పెట్టాలి. 27 మందికి పెట్టాలా స్వామి? పెట్టాలి బాలా, అది కళాంజలి పట్టు చీరలే పెట్టాలి. నీ వల్ల అవుతుందంటే చెప్పు, ఇప్పుడే ఇలా ఎలాహానంటే అలా వచ్చేస్తారు. అమ్మో వద్దులేండి స్వామి. సరే నేను వస్తాను, నీ భర్తకి నేను చెప్పినవన్నీ పెట్టు. ప్రస్తుతానికి కళ్ళు మూసుకొని పడుకో. అంటే వెళ్ళు బాలా, వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకో. మొత్తం 9 వేడి పొక్కుల్లో 2 పొక్కులు తగ్గాయా? ఇంకా 6 పొక్కులు తగ్గితే సరిపోద్ది. అబ్బా, ఏమండి? ఇదిగోండి. ఏంటి ఇది? మీకు వేడి చేసింది కదా, అందుకే పెరుగులో పంచదార వేసి తెచ్చా. చక్కగా ఐస్ క్రీమ్ లాంటివి పెట్టొచ్చు కదా, పెరిగేది తింటాం. అవన్నీ కూడా ఉన్నాయి, ముందు మీరు ఇవి తినండి, అవి తర్వాత వస్తాయి. అవునా, ఉన్నాయా? అమ్మయ్యా. అంతేకాదు, మీరు చల్లపడ్డానికి ఇంకా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఏంటవి? ఐసు. దాన్ని చూస్తే నేనెందుకు చల్లబడతానే? ఊరుకోండి కుళ్ళు జోకులు. దా ఐసు. ఏంటమ్మగారు? ఐగారికి చల్ల చేయడానికి నేను చెప్పినవన్నీ రెడీ చేసావా? ఓ తెచ్చానమ్మగారు. బాగి పొడి తెచ్చాను, ఆనకే తెచ్చాను, కూరని పెడతాను, బత్తాయికి తెచ్చాను, జ్యూస్ చేసి ఇస్తాను. ఆ చెత్త చెదారం అంతా ఎందుకు? చక్కగా రకరకాల ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పొచ్చు కదా. అవన్నీ కూడా తెప్పించాను. ఇగో రసగుల్లాలు తిన్నా కూడా వేడి తగ్గుద్దంట. సరే, రసగుల్లా కూడా తప్పకుండా తెప్పిస్తా. ఓకే అమ్మగారు, కలపంద మొక్క కూడా తెచ్చాను. అదెందుకే? దాని గుజ్జు ఒంటికి రాసుకుంటే భయంకరమైన చలవ చేస్తుందండి. అంత భయంకరాలు నాకేం వద్దులే. అయినా ఐడియా నీకెవరిచ్చారు? టీవీ సీరియల్ లో చూసాను. ఆ ప్రయోగాలు నా మీద చేయకు. ఇంకా ఏం తెప్పించావు? ఐస్ తెచ్చానే గారు. ఐస్ తెచ్చావా? అబ్బా, నాకెంత ఇష్టం ఐస్ అంటే. జుడేస్తాను, తీసుకొచ్చేపో. ఇష్టం ఐస్? ఏంటే ఇప్పుడు నన్ను దాని మీద పడుకోబెడతారా? ఏమిటా అప్రాచ్యపు మాటలు మీరును? ఆ ఐస్ గడ్డ మీద కాలు పెడితే మీ ఒంట్లో వేడంతా వెళ్ళిపోతుంది. నా కాళ్ళకు పుళ్ళు పడవు. మీరు అన్నిటికీ ఎలా అంటే ఎలా? నేను అవతల మాట ఇచ్చాను. ఏమనమ్మగారు? ఈయన ఒంట్లో ఉన్న వేడంతా దించి ఈ మొహం మీద పొక్కులన్నీ పోయేటట్టు చేస్తానని. అందుకోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకే. తినే పదార్థాల్లో చాలా చలవ పదార్థాలు ఉన్నాయి. అవేంటో చెప్పండి, అవే తెప్పిస్తాను. విన్నారుగా, ఇవన్నీ తీసుకురండి, తిని పెడతాను. అలాగేనండి, ఈ వారం రోజులు ఇవే పెడతాను. ఇవో నేను చెప్పింది వారం రోజుల మెన్యూ కాదు, ఇవాటికి రేపటికి. ఎల్లుండి నుంచి మళ్ళీ వేరేది ఉంది, రెడీ చేసుకో. అమ్మగారు, ఇదేంటండి? గిత్త దూడిని కట్టేసి ఒకేసారి వదిలేస్తే ఏం చేస్తుంది? దొరికితే పాలు తాగుతుంది, లేకపోతే కుర్తి తాగుతుంది. అమ్మగారు,
మీ అయ్యగారి పరిస్థితి కూడా అదే. ఇప్పటి వరకు పొట్ట వస్తుందని నోరు కట్టేశానుగా. ఇప్పుడు అవకాశం దొరికింది కదండి, అన్ని లాగించేస్తారు. కానీ ఈయన తింటే ఈ రోజున అవుతారు కదా అమ్మగారు. ఆ సంగతి చెప్పండి ముందు. ఆ విషయం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ 2 సార్లు బాత్రూమ్ వెళ్ళాక ఆయనకి తెలిసి వస్తుంది. సరేదా, ఏదైనా చల్లగా వండుదాం. పద. ఏటమ్మగారు అంత స్పీడ్ గా ఉల్లిపాయలు కోసేస్తున్నారు? పోకోడీలు ఎత్తారా? కాదే, పెరుగులో ఉల్లిపాయలు వేసి తినిపిస్తే చలవ చేస్తుందని టీవీలో చెప్పారు. ఏం చెప్పాలి? ఏంటి మా మామని కొడుతున్నా? కొట్టాలా కొయ్యాలా? ఇదేం చేసాడో తెలుసా? ఏం చేశాడు జగోడి? చెప్పరా, నువ్వు చేసిన ఏదో పనులు అన్ని చెప్పు. నాకేం తెలుసు, నువ్వే చెప్పు. నేనేంటో చెప్పేది? నువ్వేగా చేసింది, చెప్పు. ఏయ్, ముందు వాడిని కొట్టడం ఆపి ఏం జరిగిందో నువ్వే చెప్పు. మేడం మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. వీడు నన్ను మోసం చేయడం ఏంట్రా? వీడు నా నమ్మిన పంటే. మేడం మీరందరినీ నమ్మేస్తున్నారు. అది మీకు ప్రమాదం, మీ దాంపత్య జీవితానికి హానికరం. ఇంతకీ మా మామ ఏం చేశాడు? మేడం మీకు దేవుళ్ళ కనపడేది దేవుళ్ళు కాదు, మన సారే. ఆ గెటప్ సప్లై చేసేది వీడే. ఏం చగోడి నువ్వు అనేది? దేవత లాంటి మిమ్మల్ని వీళ్ళందరూ మోసం చేస్తున్నారు. ఏరా, చగోడి చెప్పింది నిజమేనా? అలా చెప్పమని ఇందాక నుంచి కొట్టి కొట్టి చంపేస్తున్నాడు అమ్మగారు. ఏంటి నేనా? అవును నువ్వే. అమ్మగారు అయ్యగారు దెబ్బలాడుకుంటే మనకు డబ్బులు వస్తాయని చెప్పినావు కదా. ఏంటి నేనా? నువ్వే. కానీ అమ్మగారి ముఖం చూస్తా ఉంటే అబద్ధం ఎలా చెప్తాను, అందుకే నిజం చెప్తున్నాను. ఒరేయ్, నిన్ను రేయ్ చగోడి, సార్ దేవుడి వేషంలో రావడం ఏంట్రా? అంటే నాకు కనిపించిన నిజం దేవుళ్ళు కాదా? ఊరుకోండి మేడం, ఈ కాలంలో దేవుళ్ళు దయ్యాలేంటి, పైగా కనబడలేంటి? చెకోడి తిక్క తిక్కగా మాట్లాడబాక. అమ్మగారు మహాపతివర్త కాబట్టి ఆవిడకి దేవుళ్ళు దేవతలు కనిపిస్తా ఉంటారు. ఓరే ఆమ్దంగా, నువ్వు నా దగ్గర కాక మాటలు మాట్లాడకు. నువ్వు చదివే స్కూల్ కి నేనే ప్రిన్సిపల్ ని. చగోడి, ఆ. నిజంగా దేవుళ్ళు రాలేదంటావా? నీకు తెలీదేమో, నా పూజలకి దేవుళ్ళు దిగి వస్తారు. అయ్యో మేడం, ముందా మత్తులోంచి బయటికి రండి. సరే, ఈ రోజు చంద్రుడు వస్తే నాకు కనిపించింది నిజం, లేదంటే ఇది నేను దేవుళ్ళకి పెట్టే పరీక్ష. మేడం ఆ మాట ఈడెదురుగా చెప్తారా? ఎవరెదురుగుండా చెప్పినా నా దేవుళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. ఈ రోజు చంద్రుడు వచ్చి తీరుతాడు. పొండ్రా మసిపొగ్గు మొహల్లారా. నిన్నే అమ్మా, నేను కూడా. సార్ కన్నా తెలంగాణ ఉన్నా మేడం నేను. రారా పుట్టాడా, చూసావా నువ్వు ఎంత గొంతు తీసుకుని అరిసినా మా అమ్మగారు నీ మాట వినలేదు. నువ్వు జూనియర్వి, నేను సీనియర్ని. ఒరే కర్రుడా, ఎప్పుడు వచ్చినామనేది కాదురా, గుండు దిగిందా లేదా దింపుతా. నీకు మీ అయ్యగారికి ఎక్కడో గుండు దింపుతా. అయ్యగారు 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 అయ్యగారు, ఏంట్రా గోడ మీద కాకి కావు కావుమని నరిచినట్టు అరుస్తున్నావు? ఎవరు కొంప కొలుతుంది? ఎవరు కొంప కూలితే నేనెందుకు అరుస్తాను అయ్యగారు? మీ కొంప కూలింది. అర్థమయ్యేటట్టు చెప్పరా. అమ్మగారికి మీ వేష వేషాలు తెలిసిపోయింది. ఛాన్సే లేదు. నువ్వు ఎక్కువగా తాగి ఎవరింటిగా వెళ్ళుంటావు. ఏమండి మీలాంటి యజమానులు మాలాంటి పనుల మాటలు వినరా? ఏంట్రా పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు? అసలు ఏమైందో 4 షాట్లో చెప్పు. మేడం మీకు దేవుళ్ళ కనపడేది దేవుళ్ళు కాదు, మన సారే. ఆ గెటప్ సప్లై చేసింది ఈడే. అబ్బా, ఈ అపార్ట్మెంట్ కి వాచ్మెన్ నువ్వా చెగోడిగాడా? అదంతా తర్వాత అయ్యగారు. ఈ రోజు రాత్రికి అమ్మగారు చంద్రుని పిలవబోతారంట. అమ్మ చెగోడిగా, నా మీద ఇంత పన్నాగం పన్నావా? నీ పన్నాగాలు పారనివ్వనరా పాచి పళ్ళ పనికి మళ్ళేదవా. రే అవుదాం, నువ్వు వెళ్ళా చంద్రుడి గట పట్టారా. మా బాబు ఏదో షాప్ నడుపుతున్నట్టు మాట్లాడితే గటప్ పట్టుకురా నడుపుతా ఉన్నాడు. ఇంతకు ముందు తెచ్చినందుకు డబ్బులు లేదు. డబ్బులు ఎక్కువైతే ఆ షాప్ కూడా నన్ను వీధిలో తిరిగిచ్చేటట్టుగా లేడు. ఎలాగైనా అయ్యగారితో డబ్బులు రాబట్టాలి. ఒరే కాకి మొహోడా, జల్లికట్టు కోసం శాంతి పోరాటం చేసినట్టు అలా ప్రశాంతంగా నిలబడిపోయావేంట్రా? వెళ్ళి గడప తీసురా. ఇంకెక్కడ గటప్ అయ్యగారు, పని అయిపోయింది కదా అని ఇంతకు ముందు వచ్చేసాను. ఆ, డబ్బులు ఇవ్వలేదని కొట్టుబోడయ్య గారు. ఏదో మాయమారు చెప్పి తప్పించుకున్నాను. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ గెటప్ అడిగితే వాడు నన్ను చంపేస్తాడు. ఎప్పుడు ఏ పని చెప్పినా సగం సగం చేసేవాడివి, ఈ పని మాత్రం పూర్తిగా చేసేవా? ఏ 2 రోజులు గెటప్ ఇంట్లో ఉంచితే తాగిందంతా దిగిపోతున్నా? సరేలే, ఎంత? 2 గెటప్లు కలిపి 200 సరిపోతున్నా? అయ్యగారు ఒక్క గెటప్ కు 10,000, 2 గెటప్లకి 20,000 అయ్యగారు. 2 గెటప్లకి 20,000. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10,000. గెటప్ వేసి రాజ్యానికి సర్ది చెప్పకపోతే పంప మునిగిపోతుంది. అసలు ఈ చెగోడీగాడున్నాడే, వీడికి మామూలుగా కాదు, గుణపాన్ని రివర్స్ లో గుచ్చి దానిపైన కూర్చోబెట్టాను. అప్పుడు గానీ నా పగ చల్లారదు. నాతో డబ్బులు ఇస్తాను. అలాగే. చంద్ర
చంద్ర come on yaar where are you come here చంద్ర ఏంటి ఎవరా చంద్ర ఏంటో పిలవడం ఎవరు లేరు ఏదో కలవరిస్తున్నాను అంతే కూర్చుని కలవరించడం ఏంటి ఏం లేదు మీరు పడుకోండి నేను వాష్రూమ్కి వెళ్ళాలి సరే సరే అవును చంద్రుడు కళ్ళు మూసుకుని పిలుస్తేనే వస్తాడేమో ఇలా రాడేమో ఒకసారి ట్రై చేస్తాను చంద్ర చంద్ర వేర్ ఆర్ యు కమ్ చంద్ర చంద్ర వచ్చావా చంద్ర 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 వేర్ ఆర్ యు వస్తున్నానే బాబు హెల్మెట్ పెట్టుకుంటున్నాను ఆగవే చంద్ర బాలా కళ్ళు తెరువు వచ్చారా స్వామి యూర్ సో లేట్ తెలుగు దేవుడితో అలా ఆంగ్లంలో మాట్లాడకూడదు బాలా స్వామి మొహం మీద మచ్చలేవి అక్కడ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది జేసీబీతో బుల్డోజర్తో గొంతలన్నీ బూట్ చేశారు అవునా సరే ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావో చెప్పు స్వామి మా ఇంట్లో చగోడి అనే రచయిత ఉన్నాడు తెలుసు మీకెలా తెలుసు స్వామి ఎలా అంటే నేను చంద్రుణ్ణి కదా వాడు రాహు నాకు అర్థం కాలేదు స్వామి నాకు వాడు యుగ యుగాలుగా తెలుసు త్రేతాయుగంలో మందరలా పుట్టి రాముణ్ణి అడవులకు పంపాడు అలాగే స్వామి తర్వాత శకునిలా పుట్టి పాండవులనే అడవులకు పంపాడు అమ్మో వాడు వీడేనా స్వామి అవును బాల భార్యాభర్తలను విడదీయుటలో వాడు స్పెషలిస్ట్ ఇంతకీ వాడేం పని చేశాడు నన్ను మా వారిని విడకూడదని చూశాడు స్వామి వాడి పనే అది విడాకుల స్పెషలిస్ట్ ఇంతకీ ఏమన్నాడు నా దగ్గరికి వచ్చేది దేవుళ్ళు కాదు మా ఆయనే వేషాలు వేసుకుని వస్తున్నారని చెప్పాడు అంత మాట అన్నాడా వాడిని ఇప్పుడే మా చంద్రమండలానికి తీసుకెళ్లి గురిగుంటలో వేసి కట్టెట్టేస్తాను స్వామి వద్దు స్వామి వాడి పాపాన వాడే పోతాడు వాడు తోడు బాలా వాడి పాపాలకి ఎప్పుడో నువ్వే పోతావు వెంటనే వాడిని ఇంట్లోంచి పంపించేసాయి హఠాత్తుగా పంపించేస్తే ఎక్కడ పోతాడుండి అర్బకపు వెదవా అడుక్కు తింటాడు నీ ఎందుకు పంపే వాడికి తన్నులు తినడం తప్ప అడుక్కు తినడం కూడా రాదు పాపం సరే వాడి వల్ల భవిష్యత్తులో మీ భార్యాభర్తలు విడిపోకూడదని చెప్పాను తర్వాత నీ ఇష్టం స్వామి నిజంగా అలా జరుగుతుందా స్వామి నా కళ్ళకి భవిష్యత్తు కనపడుతుంది బాలా క్రూర మృగాలను ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే స్వామి వాడిని రేపే ఇంటి నుంచి పంపించేస్తాను సరే కళ్ళు మూసుకొని పడుకో ఎందుకు స్వామి ఏ ప్రతిసారి చెప్పాలా నేను వెళ్ళాలి కదా ఏం స్వామి నువ్వు కళ్ళు మూసుకుంటే నేను అదృశ్యం అవ్వాలి కదా ఏంటో ఈ మధ్యన కంటిన్యూటీలు అన్ని మర్చిపోతున్నాను ఓకే మేడం రారా చగోడి చెప్తా నీ పని ఏంటి మేడం సీరియల్లో హీరోయిన్లా మీలో మీరే ఏడుస్తున్నారు ఒరే ఎదవా తిని ఏడడం అనరా మదన పడ్డావు అంటారు అంత పెద్ద పెద్ద మాటలు నాకు రావులేండి ఇంతకు విషయం ఏంటి రాత్రి చంద్రుడు వచ్చాడు అంతే కదా మేడం రాత్రి చంద్రుడు వస్తాడు పగలు సూర్యుడు వస్తాడు అది కాదురా రాత్రి చంద్రస్వామి వచ్చాడు నీ పూర్వ జన్మల గురించి చెప్పి నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేయమన్నాడు అవునా మేడం అవును చగోడి నువ్వు పూర్వ జన్మలో మందరంట ఆ తర్వాత శకునివంట ఎవరు మేడం వాళ్ళెవరో తెలీదా అందుకే నిన్ను టీవీలో రామాయణం మహాభారతం చూడమనేది సర్లేండి ఇంతకు విషయం ఏంటో చెప్పండి నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి ఇదే దేవుళ్ళ నిర్ణయం నేను ఇక్కడ ఉంటే వాళ్ళకేం అడ్డు మేడం నువ్వు భార్యాభర్తల్ని విడదీస్తున్నావంట మేడం మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు నేను అడ్డుపడతానని నన్ను పొమ్మంటున్నారు దేవుళ్ళ ఎందుకు చెప్తారా అయ్యో మేడం మీకు ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా మన సార్ చేస్తున్న కుట్ర నువ్వు ఎంత గొంతు మార్చి చెప్పినా నేను నమ్మనురా అసలు చంద్రుడు నీ గురించి అంతా చెప్పాడు నీకు ఇంకొక క్షణం కూడా నా ఎదురుకుండా నిలబడే అర్హత లేదు పోరా! ఒరే జగోడి నీకు అమ్మలాంటిదనరా అంత ఆవేశం వద్దు కోపం
అమ్మా అంత భయపడకండి అమ్మా, ఈ సినిమా చూడండి అమ్మా. అంటే ఇదంతా ఆయన ఆడిన నాటకమే అన్నమాట. అవును మేడం, మిమ్మల్ని సీరియల్ చూడనివ్వకుండా చేసిన కుట్ర ఇది. మరి ఇప్పుడు నేనేం చేయాలరా? ఇంతవరకు ఆయన మీతో ఆడుకున్నాడు, ఇక మీరు ఆయనతో ఆడుకోండి. అంటే చుక్కలు చూపించాలంటావు? ఊరుములు కూడా ఉంటే బాగుంటది అనుకుంటా మేడం. చూస్తావుగా, డిటిఎస్ మిక్సింగ్ తో సహా చూపిస్తాం. ఏమండి తొందరగా రండి, అన్నం చల్లారిపోతుంది, రండి. బా రండి. ఏంటి ఏమండావు? పొట్లకాయ కోడిగుడ్డ ఆ. రాజ్యం. ఏమైందండి? పొట్లకాయ కోడిగుడ్డు కలిపి తినకూడదే. ఎవరు చెప్పారు? ఎవరంటే మా అమ్మమ్మ బోల్సాలు చెప్పింది. నన్నేం చేయమంటారండి? ఇంద్రుడు వచ్చేమో పొట్లకాయ వండమంటాడు, చంద్రుడు వచ్చేమో కోడిగుడ్డు వండమంటాడు. విడివిడిగా ఎందుకు చేయడం అని రెండు కలిపి వండేశాను. రెండు కలిపి తింటే ఎలర్జీ వస్తుంది. నేను తిన్నాం. అయ్యో, ఈ ఒక్క పూటకి తినేయండి. సాయంత్రం మీకు స్పెషల్ గా గోరింటాకు పప్పు చేస్తాను. పప్పులో గోరింటాకేస్తావా? చస్తానే. ఏం కాదు, దేవతలు చెప్పాక తినకపోతే బాగుండదు. దేవతలు చెప్పడం ఏంటి? అవును, మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇందాక చంద్రుడు 27 భార్యలు వచ్చారు. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళేమీ కళానికేతన్ నుంచి పట్టు చీరలు అడగలేదు. ఆ, ఒక్క దండం పెడితే ఒక్కొక్కరు 100 సలహాలు ఇచ్చారు. ఆ, సరే మీరు తింటూ ఉండండి. 2700 సలహాలు గుర్తు తెచ్చుకోవాలి. అబ్బో చాలా పని. ఇది తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా? అబ్బా, దీని దొంపదేగా. ఇంద్రుడు కనిపించాడని వేడి, చంద్రుడు కనిపించాడని చల్లయి పెట్టడం వరకు బానే ఉంది. ఇప్పుడు ఈ మూడో వాడు కనిపించాడు, అసలు ఏమీ పెట్టట్లేదు. దీంతో అర్జెంటుగా సీరియల్స్ మాన్పించేయాలి. ఈ నైట్ కా మూడో కెటప్ ఏదో వేసేయాలి. ఈ దేవుళ్ళలో ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్రాడ్కాస్టింగ్ శాఖ ఎవరిదో? ఏం సార్ ఏదో బాధలో ఉన్నట్టున్నారు? నేను బాధగా ఉండటం ఏంట్రా? మహానందంగా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను. ఊరుకోండి సార్, ఆనందం ఎక్కువ కాలం ఉండదు సార్. మీరా ఎదవాగుడు వాక్. నా ఆనందం ఎక్కడికి పోతుంది? ఆనందం అనేది ఎక్స్ట్రా జబర్దస్త్ లాంటిది సార్, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కానీ నా ఆనందం ఎక్కడికి పోదు. నేనెక్కడుంటే ఆనందం అక్కడ ఉంటుంది. కానీ నేను ఎక్కడుంటే అక్కడ సమస్య ఉంటుంది సార్. సోదాపి ముందు నువ్వు నా కళ్ళ ముందు చెప్తే వెళ్ళరా. సోదెలవని సోదెలవ ఎప్పుడు ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టే ఆలోచనే దరిద్రుడు దరిద్రుడు. శబ్బా, ఆకలి దంచేస్తుంది సార్. ఇది తినండి సార్, మేడం చేశారు. ఏంట్రా ఇది? తినండి సార్. నూడిల్స్ టైప్ లో ఉన్నాయే. ఏంట్రా ఇది? కలబంద నూడిల్స్ సార్. కలబంద నూడిల్స్. కష్టాలు రావు అన్నారు కదా సార్, ఇంతకన్నా కష్టాలు ఏం కావాలి? నా మీద కుట్ర పన్నుతావురా? లేదు సార్, మా మేడం మీద పన్నిన మీ కుట్రలన్నీ రాజ్యలక్ష్మి పుత్ర చకోడి వర్ణిలా చల్లా చెదురు చేసేస్తా. ముందు ఆ మొమైత్ కౌంట్ డాన్స్ ఆపరా, చూడక చచ్చిపోతానా? అంతే సార్, మీరు మాత్రం మా గెటప్ సీన్ లా గెటప్ వేయొచ్చు, సుధీర్ లా డాన్సులు చేయొచ్చు, నేను మాత్రం సన్నీలా డైలాగ్ చెప్పొద్దా సార్? ఏంట్రా తిక్క తిక్కగా అవుతున్నావు? తెలిసిపోయింది సార్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు తెలిసిపోయింది అందరికి. అంటే ఏంట్రా నెల తక్కువడా? ఇంద్రుడు చంద్రుడు మావా హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా. ఇంద్రుడు చంద్రుడు మీరే అని అందరికి తెలిసిపోయింది సార్. మీరు వేసిన వేషాలన్నీ మా మేడం గారికి చెప్పేశాను. నువ్వు చెప్పిన సోది ఆవిడ ఎప్పటికి నమ్మాలరా? అమ్మా అమ్మా అయ్య బాబాయ్ అమ్మా అమ్మా మేడం కొట్టేస్తున్నాడు, మేడం మేడం కొట్టేస్తున్నాడు, మేడం మేడం కొట్టేస్తున్నాడు. మైమ్ యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. కాదు మేడం, మీకు నిజం చెప్పానని సార్ నన్ను కొట్టేస్తున్నాడు మేడం.
ఏ నిజం చెప్తే కొట్టేస్తారా? నేను కొట్టలేదే, ఇలా అన్నాను. అయినా నువ్వేంట్రా స్కూల్ పిల్లడు మాదిరి చాడీలు చెప్పేస్తున్నావు. నేటి పిల్లలే రేపటి చెకోడీలు సార్. సామెతలు కూడా సరిగ్గా చెప్పడం రాదు, అందరి తలలో మేసేస్తావు ఎందుకురా? వాణ్ణెందుకు తిడతారు? చేసిందంతా మీరే చేసి. నేనేం చేయలేదు రాజ్యం, వీడే ఎవడో చేసిన సినిమాకి నా పోస్ట్ వేసేస్తున్నాడు. అబద్ధం చెప్పకండి. దేవుడు గెటప్ వేసుకుని వచ్చి నన్ను మోసం చేయాలని చూడలేదు. మోసమే కాదు మేడం, మీతో గొడ్డు చాకిరి కూడా చేయించాడు. నోరు మీరా, మొగుడుకు వండి పెట్టడం కూడా చాకిరీయేనా? ఏ పనైనా ప్రేమతో చేయించుకోండి, బాధ్యత అనుకుంటాం. ఇలా దొంగ వేషాలు వేస్తే బరువు అనుకుంటాం. ఏయ్, నేను వేషాలు వేయడం ఏంటి? ఈ ఏదో అబద్ధం చెప్తాడు. ఇంకా ఎవరిని మోసం చేద్దాం చూస్తున్నారండి? ఇంకా ఎవరు మోసం చేద్దాం చూస్తున్నారు? మీరు వేసిన వేషాలు ఏమిటో అందరికీ తెలిసిపోయింది. ఊకవా, వేషాలు గట్టపలేంటి? నీకేదో మర్చిపోయింది. ఆ మధ్య పోగొడదామని చూసారండి. టైంకి నేను కాబట్టి మా మేడం కాపాడుకున్నాను. ఒరే దరిద్రుడా, నీ వల్లేరా ఈ గొడవంతా. ఎందుకండి నా బంగారు కొండని జిడ్డు ఎందుకండి నా బంగారు కొండని తిడతారు? వాడే కనుక లేకపోయి ఉంటే ఇప్పటికీ నేను మీ మాయలోనే ఉండేదాన్ని. ఒరే నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చరా, చూడలేక వస్తున్నానా? రాజ్యం, నేనేం చేయలేదే, నా మాట నమ్ము. ఇంకా బుకాయించలేండి సార్, వెళ్ళి ఆ మూలను పడుకోండి. ఎందుకురా? నా పేరు భాస్కర్. అరగంట క్రితం వరకు నా భార్యని ఘోరాతి ఘోరంగా మోసం చేశాను. నాలా ఎవరు చేయకూడదు. సే రాజ్యం, చూడవే, నీ ఎలుసు తీసుకొని చివరికి వాడిన నా థియేటర్ లో ముఖేష్ గారితో పోలుస్తున్నాడు. మీ వేషాల్ని బట్టే ఉంటాయి వాడు మాటలు. నీకు పిచ్చెక్కిందే? అసలు నేనే ఆ గెటప్పులన్నీ వేసానని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటారా చగోడి? చూపించు. చూపి మనవే, ఏం చూపిస్తాడు? ఇంద్రుడు వచ్చాడు, వేడి పెట్టమన్నాడు. చంద్రుడు వచ్చాడు, చల్లో పెట్టమన్నాడు. తర్వాత శుక్రుడు వస్తాడు, పుల్లో పెట్టమంటాడు. రాహు వస్తాడు, చేదు పెట్టమంటాడు. అవన్నీ పెడితే మీ పని జింతా తాచి తాచి జింతా తాత.